అతి తెలివి చూపిస్తే నీ బాడీకి దండేసి నీ శవంతో ఊరేగింపు యాత్ర చేస్తాను. ఎందుకు వచ్చారు? అందరికి శాలరీస్ ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు? అందరికి ఇచ్చి నాకివ్వలేదంటే అర్థమేంటి? చూడండి, ఇది కరెక్ట్ కాదు. మీరు కావాలనే కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారు. ప్రశ్న వేసే ముందు ఆలోచించుకుంటే మంచిది. నీ ఒక్కదానికే శాలరీ ఆపానంటే దానికి కారణం ఉంటుంది. ఏంటా కారణం? నువ్వు కొన్ని రోజులు ఆఫీస్కి రాలేదు. ఎన్ని రోజులు లెక్క చూసి దానికి తగ్గట్టుగా శాలరీ కట్ చేసి ఇవ్వాలి. అందుకే ఆపాను. అలా అంటారేంటి సార్? ఆఫీస్కి రానని రోజులు మేడం గారు మీ దగ్గరే ఉన్నారు కదా. అంటే మీ దగ్గర అంటే వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. అలా ఉన్నప్పుడు లీవ్ పెట్టాలి కదా, ఆ మాత్రం తెలీదా? అదేంటి రవి గారు, నేను లీవ్ లెటర్ ఇస్తానంటే అవసరం లేదు మేడం, నేను ఎండి గారికి చెప్పాను. ఎన్ని రోజులైనా మీరు ఆఫీస్కి రానవసరం లేదని మీరు ఎండి గారికి చెప్పారు కదా. ఇప్పుడేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? మీరుండండి మేడం, నేను మాట్లాడతాను. మేడం గారు లీవ్ గురించి నేను చెప్పాను కదా సార్, మీరే కదా వద్దన్నారు. నాకెప్పుడు చెప్పావు? మీకు దండం పెడతాను సార్, అలా అనకండి. మీతో చెప్పాను. అయినా ఆఫీస్కి లీవ్ అంటే 2 రోజులు 3 రోజుల్లో సెలవు పెడతారు. అది దాటితే లాస్ ఆఫ్ పే కింద శాలరీ కట్ చేస్తారు. చూడండి, వెయిట్. నువ్వు 11 డేస్ ఆఫీస్కి రాలేదు, అది కట్ చేస్తే ఇదిగో నీ శాలరీ. కావాలంటే నా శాలరీలో నుంచి నెక్స్ట్ మంత్ కట్ చేసుకోండి. ఈ నెల నాకు డబ్బు అవసరం ఉంది. ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే అప్లికేషన్ పెట్టుకో, వీలైతే శాంక్షన్ చేస్తాను. అంతేగాని ఫుల్ అమౌంట్ ఇవ్వడం కుదరదు. మీరేం బాధపడకండి మేడం, నా శాలరీ మొత్తం మీకు ఇచ్చేస్తాను. మీ అవసరం తీర్చుకుని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వండి. అవును మేడం, సీతమ్మ తల్లికి హనుమంతుడు సాయం చేసినట్టు నేను మీకు సాయం చేస్తాను. సార్, మేడం గారికి మీరు హెల్ప్ చేయకపోయినా నేను చేస్తాను. లాస్ట్ మంత్ నా శాలరీ చెక్ రాయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.